అందరికీ నమస్కారం. క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదినాన మీ అందరి జాతకాలు వివరించడానికి ఆహాకి వచ్చేశారు వినోద రంగ ఉపాసకులు, ప్రాచీన సినిమా మరియు ఓటీటీ నిపుణులు శ్రీ 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 వినోదానంద లహరి గారు. గురుగారు నమస్కారం అండి. జై అన్స్టాపబుల్, జై 100% తెలుగు ఎంటర్టైన్మెంట్, జై ఆహా. నమస్కారం తల్లి. నమస్కారం అండి. సో ఈ నూతన సంవత్సరం మేషాది ద్వాదశ రాశుల వారికి ఎంటర్టైన్మెంట్ శాస్త్రం ప్రకారం ఎలా ఉండబోతోంది గురుగారు? ఉగాదిం తెస్య పండగానాం పండగం తెస్య రాశి, రాసే పరిహారం సినిమానాం ఆహా ఆహస్య ఆహా. నీ ముఖ కవళికలను బట్టి నీకు ఏ విషయం అర్థం కాలేదనే విషయం నాకు అర్థమైంది. వివరంగా చెప్తాను వినమ్మా. ఉగాది అంటే పండుగ, పండుగ అంటే సినిమా, సినిమా అంటే ఆహా. దీనిని బట్టి ఎవరెవరికి ఎటువంటి వినోద పరిహారం చేస్తే వారి జీవితం ఆనందకరం అవుతుందో. మీ పేరు లాగన గురుగారు? అదే ఈ ఏడాది మేషరాశి వారి మూమెంట్ ఎలా ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. తప్పకుండానమ్మా. ఈ ఏడాది మేషరాశి వారికి వారి జీవితంలో 3 పూలు 6 కాయలుగా ఉంది. వీరి జీవితంలో శని సైడ్ అయిపోయి అంగారకుడికి అందుబాటులోకి వీరు రావడం వల్ల వీరికి ప్రతి శుక్రవారం ఒక సినిమా చూడాలనే ఉత్సాహం పెరుగుతుందన్నమాట. సో అంగారకుడు కదమ్మా, ఆశలు రేపుతాడు, ఆహా చూపిస్తాడు. అంతే కదా. మరి చూశారు కదా మేషరాశి వారు. మరి మీ సంవత్సరం కూడా ఆహా అన్నట్టు ఉండాలి అంటే ప్రతి శుక్రవారం ఆహా చూడండి. అలాగే వృషభ రాశి వారికి ఈ ఏడాది ఏదైనా విశేషం ఉందేమో గురుగారిని అడిగి తెలుసుకుందాం. ఈ ఏడాది వృషభ రాశి వారిని కనుక చూసుకుంటే శుక్రుడు వక్రంగా చూస్తున్న శని సైడ్ అయిపోవడం వల్ల వీరి మెదడులో హాస్య చిత్రాలు చూడాలని ఒక ఉత్సాహం పెరుగుతుంది. అందువల్ల వీరు సామాజ వర్గం లాంటి చిత్రాలు ఏవైతే ఉన్నాయో మన ఆహాలో ఆ చిత్రాలు చూడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపుతారు. అయితే వృషభ రాశి వారికి ఈ ఏడాది అంతా సామాజ వర్గమనే అంటారు. మరి సామాజ వర్గంనే కదా. మిథున రాశి వారికి ఈ ఏడాది ఏదైనా మ్యాజిక్ జరగబోతుంది అంటారా గురుగారు? అవునమ్మా. మిథున రాశి వారికి ఈ ఏడాది మనం గమనించినట్లయితే మిథున రాశి వారి జీవితంలో శుభయోగం గోచరిస్తుంది. దీనిని బట్టి వీరు వినోద వేటలో భాగంగా ఆహాలో చూసే కంటెంట్ వల్ల సింగిల్స్ డబుల్ అయ్యే అవకాశం, అలాగే డబుల్స్ త్రిబుల్ అయ్యే అవకాశం కూడా మెండుగా ఉంది. అలాగే కర్ణాటక రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. అది కర్ణాటక కేరళ రాశి కాదమ్మా, కర్కాటక రాశి. ఏదో ఒకసారి కర్కాటకం. కర్కాటకం ఇప్పుడు చెప్పు. అలాగే కర్ణాటక, అయ్యో సారీ గురుగారు. అలాగే కర్కాటక రాశి వారికి ఈ ఏడాది ఎలా ఉంటుందో గురుగారిని అడిగి తెలుసు. తప్పకుండా. ఈ కర్కాటక రాశి వారి ఫలాన్ని మనం ఒకసారి పరిశీలిస్తే వీరి జీవితంలో ఈ ఏడాది కొన్ని నాటకీయమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. డ్రామా తెలుసు కదా, డ్రామా. సో అవి కొన్ని నష్టపరిచే విధంగాను, ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో అవి కొన్ని నష్టపరిచే విధంగాను, అదేవిధంగా లాభపరిచే విధంగాను ఉన్నాయి. మరి ఆ నష్టపరిచే వాటి నుంచి ఉపశమనం పొందాలంటే పరిహారం ఏంటి గురుగారు? ఉందమ్మా, తప్పకుండా ఉంది. ఎప్పుడు నువ్వు వినే ఉంటావు, చిన్నప్పటి నుంచి చదువుకునే ఉన్నావు కాబట్టి వినే ఉంటావు. ప్లస్ ఇంటూ ప్లస్, మైనస్ ఇంటూ మైనస్ మైనస్ ప్లస్ గురుగారు. దీనిని బట్టి డ్రామాతో మనం ఢీకొట్టాలి. ఆ డ్రామాని ఢీకొట్టాలంటే ఏం చేయాలి? మన ఆహాలో డ్రామా చిత్రాలు చూడాలి. ఈ కనిపిస్తున్నాయి చూడు, ఆ చిత్రాలన్నీ కూడా చూస్తే మీకు ఖచ్చితంగా ఒక మంచి ఏడాదిగా ఇది మిగిలిపోతుంది. అలాగే సింహరాశి గురించి కూడా కొంచెం చెప్తే. దానికేమో బ్రహ్మాండమైన సినిమా ఇప్పటికీ టీవీలో వస్తే కదలకుండా అలాగే చూస్తూ కూర్చుంటాను నేను. అయ్యో గురుగారు, నేను అంటుంది సింహరాశి సినిమా గురించి కాదు, మరి సింహరాశి వారి జాతకం. క్షమించమ్మా, సింహరాశి వారి చెప్దాం, ఖచ్చితంగా చెప్దామమ్మా. ఇక సింహరాశి వారి జాతకాన్ని పరిశీలిస్తేనమ్మా ఈ ఏడాది వారి జీవితంలో వారి పేరు తగ్గట్టుగానే పూర్తి యాక్షన్ భరితంగా ఉంటుంది. ఎంతటి బలమైన ఫోర్స్నైనా తట్టుకోగల సామర్థ్యం వెళ్ళుకుంటుంది. ఆ సామర్థ్యం ఎప్పుడు ఉంటుంది గురుగారు? వారు సిద్ధమైనప్పుడు. సిద్ధమా సంసిద్ధమా గురుగారు? మేము సిద్ధం అనుకుంటూ, ఇదిగో ఇలా మేము సిద్ధం అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటే ఎంతటి సమస్యనైనా సరే వీరు అలవోకగా ఎదుర్కోగలరమ్మా. అలాగే కన్యరాశి వాళ్ళకి కలిసి వచ్చే కాలం ఉంటుందేమో గురుగారిని అడిగి తెలుసుకో. కలిసి వచ్చే కాలం వస్తే నడిచొచ్చే కొడుకు పుడతాడు. కన్యలకి కొడుకులేంటి గురుగారు? అదేనమ్మా, ఆ ప్రమాదం రాకుండా ఉండడానికే వీరు కొన్ని పరిహారాలు చేయాలి. అంటే ఎలాంటిది గురుగారు? మీరు పరిహారాల విషయానికి వస్తే ఇగోనమ్మా, మీకు కనిపిస్తుందా? అన్నమ్మ అలాగే కొమరయ్య వీరిని సంప్రదిస్తే మీకు
ఇటువంటి విషయాల్లో ఒక చక్కని పరిష్కార మార్గాలు చూపగలరు. మీరు కూడా మాకు తెలిసిన వారే, మీరు పర్లేదు, ఒక డిస్కౌంట్ కూడా ఉంటుంది. మీరు వెళ్ళి ఒకసారి సంప్రదించండి వాళ్ళని. తులారాశి వారి లైఫ్లో ఈ ఏడాది బ్యాలెన్స్ ఉంటుందో లేదో గురుగారిని అడిగి తెలుసుకుందాం. తులారాశి వారి జీవితంలో ఈ ఏడాది కొంచెం బ్యాలెన్స్ తప్పుతుందమ్మా. ఓకే. ముఖ్యంగా చూస్తే వీరి త్రాసులో లవ్ తక్కువగా, లస్ట్ ఎక్కువగా కనిపిస్తుంది. మరి ఆ బ్యాలెన్స్ ఎలా చేయాలి గురుగారు? చేయొచ్చమ్మా. దీనికి బ్యాలెన్స్ చేయడానికి మన దగ్గర పరిహారం ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ చిత్రాలు ఉన్నాయి కదా, ఈ చిత్రాలను పదే పదే మీరు చూసినట్లయితే మీరు ఆ లవ్ క్వోషియంట్ పెరిగి లస్ట్ అనేది తగ్గి రెండు ఈక్వల్గా ఈ జీవితం పరిపూర్ణంగా ఉంటుంది. చూశారు కదా తులారాశి వారు, ఈ సినిమాలు చూసి మీరు కూడా లవ్ని పెంచుకొని లస్ట్తో బ్యాలెన్స్ చేసుకోండి. వృశ్చిక రాశి వారికి కూడా ఈ ఏడాది ఎలా ఉంటుందో గురుగారు వివరిస్తే. అమ్మా, ఈ వృశ్చిక రాశి ఏదైతే ఉందో వీరు ఒకసారి ఏడాది జాతకులు చూస్తే వీరికి కళ్యాణ యోగం గోచరిస్తుంది. అబ్బో. అయితే ఈ కళ్యాణం తర్వాత వారికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి దానికి మన ఆహలో ఏదైనా పరిహారం ఉందా? అయ్యో, మేము ఎందుకు లేదమ్మా, బ్రహ్మాండంగా ఉంది. మీరు ఈ చిత్రాలు కనుక చూస్తే, ఇక్కడ కనిపిస్తున్న చిత్రాలు కనుక చూసినట్లయితే అక్కడ పెళ్లి తర్వాత ఎదురయ్యేటువంటి సమస్యలను ముందుగానే చూపిస్తారు. అప్పుడు మన కౌంటర్ ప్లాన్గా ఏదో చేసుకోవచ్చు కదా. మీరు ఈ సినిమాలు తప్పక చూడండి అమ్మా, ఖచ్చితంగా మీకు పరిష్కార మార్గం దొరుకుతుంది. అలాగే ధనుసు రాశి వారి డెస్టినీ ఎలా ఉందో గురుగారిని అడిగి తెలుసుకుందాం. అయ్యో, గురుగారు సిగ్గుపడుతున్నారేంటి? లేదమ్మా, ఈ ఏడాది ధనుస్సు రాశి వారిని పరిశీలిస్తే వీరికి ప్రేమ బాణాలు సంధించే సంధి సమయం ఆసన్నమైంది. అంటే గురుగారు వీరు బాగానే అవి ఎక్కువ చేయబట్టేనమ్మా. ఆ బాణాలు తిరిగి వెనక్కి గుచ్చుకునే ఛాన్స్ కూడా ఉంది. మరి వాటిని ఎలా అడ్డుకోవాలి గురుగారు? అడ్డుకోవచ్చమ్మా. ఇప్పుడు మీకు ప్రేమలో దిగినప్పుడు కొన్ని టిప్స్ కావాలి. అవి ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు, కానీ మనకు సినిమాల్లో బోధించేది వేరుగా ఉంటుంది. అందువల్ల ఈ కనిపిస్తున్న చిత్రాలు చూస్తే మీరు చూసినట్లయితే లవ్ టిప్స్ దొరుకుతాయి. వాటిని అనుసరించి మీరు చేయగలిగితే ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుందమ్మా. చూశారు కదా ధనుసు రాశి వారు, మీ బాణాలు మీకే గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలాంటి సినిమాలు చూసి కాస్త ప్రేమ టిప్స్ తెలుసుకోండి. మకర రాశి జాతకులకి ఈ ఏడాది ఎలా ఉంటుందో గురుగారిని అడిగి తెలుసుకో. మకర రాశి వారి జాతకాన్ని ఈ ఏడాది పరిశీలిస్తే సకలం పరిపూర్ణంగా ఉంది. కానీ వీరికి ఉన్నటువంటి చంచలమైన మనస్వభావం వల్ల వీరు కొన్ని సమస్యల్లో ఇరుక్కునే అవకాశం కూడా ఉంది. సమస్యలు అంటే ఎలాంటివి ఉండొచ్చు చెప్తానమ్మా. ఇప్పుడు ఒక రోడ్డు మీద ఇద్దరు అపరిచితులు గొడవ పడుతూ ఉంటారు. వీరు వారిని శుభదాయి చాపుదామని చెప్పి వారి మధ్యలోకి వెళ్తారు. కానీ వారిద్దరి చేతిలోనే వీరు దొబ్బులు తింటారు. అంత దరిద్రంగా ఉంటుందమ్మా. సో అందుకే వారి జీవితం అన్స్టాపబుల్గా ఉండాలంటే ఆహాలో అన్స్టాపబుల్ చూడాలి, జై బాలయ్య అనాలి. చూశారు కదా మకర రాశి వారు, మీ ఏడాదంతా అన్స్టాపబుల్గా ఉండాలి అంటే అనవసరమైన వాటిలో కాకుండా ఆహాలో తలదూర్చండి. అలాగే కుంభరాశి వారి కండిషన్స్ ఎలా ఉన్నాయో మన గురుగారిని అడిగి తెలుసుకుందాం. కుంభరం అంటే కుండ తెలిసిందే కదా. అలా దాన్ని బట్టే ఈ ఏడాది కుంభరాశి వారి కుండలో నీళ్లు కొంచెం వెలితిగా ఉన్నాయి. నీకు తెలిసే ఉంటుంది, నిండు కుండ తొనకదు. మరి వెలితిగా ఉన్న కుండలో నీరు నింపాలి కదా. నీరు నింపాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇక్కడ చూస్తున్నటువంటి ఈ ఎమోషనల్ చిత్రాలు చూసి బాధను ఫీల్ అయ్యి ఆ నీటిని ఆ కుండలో నింపగలిగితే వారి కుండ నిండుగా ఉంటుంది. ఇంకా మిగిలిన మీరాస్ ఒకటే, అది కూడా మీరు తొందరగా కానిస్తే నేను పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతాను. పేమెంట్ కావాలా? ఇక మీనరాశి వారిని పరిశీలిస్తే మీనరాశి వారికి పేరులో తగ్గట్టే కొంచెం మీనమేషాలు లెక్కిస్తూ ఉంటారమ్మా. తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు. ఏంటిది గురుగారు? సబ్స్క్రిప్షన్ తల్లి. ఇక పేమెంట్ దాకా వెళ్తారు, కానీ ఆఫర్ కూడా మర్చిపోతారు. ఇదంతా ఏంటి గురుగారు? గ్రహచారం. మరి పరిహారం ఉందంటారా? పరిహారం ఉందమ్మా. ఆహా ఉగాది అనే ఆఫర్ కూడా ఇస్తున్నాం. సో అది వాడి మీ యాన్యువల్ ప్యాక్ని తీసుకుంటే దానిపై అప్ టు 350 అంటే 250 రూపాయలు అన్నమాట మీకు డిస్కౌంట్ లభిస్తుంది. థ్యాంక్ యూ గురుగారు, చాలా చక్కగా అందరి రాశి ఫలాలని మాకు వివరించినందుకు. నీకు కూడా నమస్కారం అమ్మా, చాలా ఓపికగా విన్నందుకు. మీ అందరికీ కూడా నమస్కారం. సెలవు. చూశారు కదండి ఆహా ఉగాది రాశి ఫలాలు. ఇంకా మీ జీవితం కూడా 2 సిరీస్లు, 4 షోలు, 6 సినిమాలతో ఆహ్లాదంగా ఉండాలని కోరుకుంటూ ఇక సెలవు.